వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల్ని ముందే ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2019లో ఎన్నికలు ఏకపక్షం కావాలన్న సీఎం ఆ దిశగా నేతలు పనిచేయాలని సూచించారు. ప్రతిపక్షానికి రాష్ట్రాభివృద్ధి అవసరం లేదన్న ముఖ్యమంత్రి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం నేతలు పార్టీ శ్రేణులకు సూచించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన దిశానిర్దేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ముందే ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గెలుపు ఏకపక్షం కావాలని ఆకాంక్షించారు. మళ్లీ తెలుగుదేశమే రావాలి అనే నినాదం మారుమోగాలని, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాకుంటే అభివృద్ధి ఆగి పేదల సంక్షేమం నిలిచిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కడా భేషజాలకు పోకూడదన్న చంద్రబాబు గ్రూపు విభేదాలు విడనాడాలని శ్రేణులకు హితవు పలికారు. అభ్యర్థులను ముందే ప్రకటిస్తామన్న చంద్రబాబు ఎన్నికల్లో కష్టపడేది కార్యకర్తలని, తర్వాత పనులు చేసేది ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. డిసెంబర్ చివరి వారంలో శ్వేతపత్రాలు ఇస్తామని వెల్లడించారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ తెలుగుదేశం ఆధిక్యం భారీగా పెరగాలన్న ముఖ్యమంత్రి 1కి 10 సార్లు ప్రజల వద్దకు వెళ్తేనే వారు ఆదరిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ సెమీ క్రిస్మస్ వేడుకగా జరపాలని, ఈ నెల 30న జైహో బీసీ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్లో జరిగిన సభలో సోనియాగాంధీ చెప్పినందునే దానిని సాకుగా చూపిన కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు హోదా విషయంలో తొలుత అంగీకారం తెలిపిన తెరాస తర్వాత మళ్లీ అడ్డం తిరగడాన్ని తప్పుబట్టారు. తెలంగాణలో తెరాస గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతలు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ ఎప్పుడు స్నేహితుడయ్యాడన్న సీఎం మోదీయే వారిద్దరికీ దోస్తీ కుదిర్చారా అని ప్రశ్నించారు. వైకాపాకు స్వప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ధ్వజమెత్తారు. దేశంలో మూడో కూటమికి ఉనికే లేదన్న చంద్రబాబు అలాంటి అడుగులు వేస్తే భాజపాకు పరోక్షంగా అవకాశమిచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు. ఏపీ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లోనూ అశాంతి నెలకొందని, కేంద్ర ప్రభుత్వం మైనార్టీల్లో అభద్రత పెంచిందని ఆరోపించారు. 5 రాష్ట్రాల్లో ఎక్కడా భాజపా గెలవలేకపోయిందన్న ముఖ్యమంత్రి 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. 2 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే గెలిచాయని, దేశం మొత్తం మోదీ పాలనను తిరస్కరిస్తోందని వ్యాఖ్యానించారు.